హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నువ్వు వెళ్తున్న పోరాటములు కానీ, పరిస్థితులు కానీ, సమస్యలను బట్టి కానీ, ప్రభువా నేను ఎలా బయటికి రాగలను, ఎలా వీటిని జయించగలను, ఈ శోధనను నేను జయించలేకపోతున్నాను, ఈ పోరాటం నుండి, ఈ వ్యాధి నుండి, ఈ బలహీనతల నుండి ఎలా బయటికి రావాలో నాకు అర్థం కావట్లేదు అని దేవునికి ప్రతినిత్యము మొరపెడుతున్నావు కదా. అయితే మీ ప్రార్థన వింటున్న దేవుడు, మీ విజ్ఞాపనను చూస్తున్న దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను బలపరుస్తానని. చూడండి, ఆశ ఎదుట ఒక యుద్ధం వచ్చింది. శత్రు రాజులు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆశ దేవునికి మొరపెట్టాడు, ప్రభువా మాకు పోరాడడానికి బలము చాలదు, దిక్కులేని వారిని ఆదుకొని వాడవు, సహాయం చేయవాడవు నీవే అని మొరపెట్టినప్పుడు అప్పుడు ఆశ ప్రార్థనను విన్న దేవుడు శత్రురాజుల మీద గొప్ప విజయాన్ని ఆశకు అనుగ్రహించాడు. అదే దేవుడు ఈరోజు కూడా మనకు తోడుగా ఉన్నాడు. నీ ప్రార్థనను, నీ విజ్ఞాపనను, నీ పోరాటాన్ని చూస్తున్న దేవుడు, నీ సమర్పణను చూస్తున్న దేవుడు, నీ ప్రార్థనను వింటున్న దేవుడు. ఆశకు ఎలా అయితే సహాయం చేసి ఆయనను శత్రు సమూహము నుండి విడిపించి వారి మీద జయమును అనుగ్రహించి క్షేమమును నెమ్మదిని కలుగజేశాడో, అదే దేవుడు నీ పక్షంగా ఉంటూ నీ ప్రార్థనను వింటూ నీకు కూడా క్షేమకరమైన జయకరమైన జీవితమును, నెమ్మదిని, నీ సరిహద్దుల్లో క్షేమమును ఆయన కలుగజేయబోతున్నాడు. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.